స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉండాలని మినిస్టర్ క్యాంపు కార్యాలయం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రైతన్నలకు యూరియా ఎరువుల కొరత లేకుండా చూడండి. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షాకు వినతి పత్రం అందించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్. జగన్ పై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శలు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలంతా ఏకం కావాలి. 72 గంటల దీక్ష ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో రైతుల కోసం 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో అశోక్ బాబు ఆరోగ్యం గంటకి క్షీణిస్తూ వచ్చిందని, వెంటనే అత్యవసర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు నిర్ధారించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు దీక్షను కొనసాగిస్తామని, ఈ క్రమంలో నాకు ఏమైనా పర్వాలేదని, రైతులకు న్యాయం జరగాలని వైద్య సేవలను నిరాకరిస్తున్నారు వరికోటి అశోక్ బాబు. కరీంనగర్ జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో పొన్నం కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం క్యాంపు కార్యాలయంలోని కుటుంబ సభ్యులతోటి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలోని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు ఆ వార్తను చూద్దాం. మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే. 1978లో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి గారు. 1978 ఒక 2 సంవత్సరాలు ఆగితే 50 సంవత్సరాలు అవుతుంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు. ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఓటమి లేదు. దీనికి కారణం, ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే. ఒకటి, ఈ పులిందల తాలూకా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు. మళ్ళీ చెప్తా ఉన్నా, 50 సంవత్సరాలు ఈ పులిందల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం తాలూకా ప్రజలు, ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు. రెండవది, రాజశేఖర రెడ్డి అన్న మంచితనం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, నాయకత్వం. మరి ఈ తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకోలే వాళ్ళు. అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు. వారి సొంత ఇల్లు పులిందల తాలూకా అంటే వారి ఇల్లు ఇది. ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అంటే వారి తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు. అందుకే ఈ తాలూకా 40 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి
ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకు ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్పష్టమైన తేడా, అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినందుకు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులింద్ర తాలూకా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖర రెడ్డి అన్న, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారన్న, వారి కుటుంబం అన్న విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు. మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు, ఇది ఒక మండలానికి జరిగే ఎన్నిక, పులివెందుల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక. అది కూడా ఉప ఎన్నిక. 5 సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు, పట్టుమని 12 నెలల పదవీ కాలం. 1 సంవత్సరం అటు ఇటు 4 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. అది కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత, ప్రమాదశాత్తు అకాల మరణం సంభవించడం చేత, మహేశ్వరుడే కదా, మరణించడం చేత, అంటే పదవీ కాలం ఉండేది సంవత్సరం, ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత. మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే పెద్ద పెద్ద ఎన్నికలకు కూడా, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం. మానవత్వ దృష్టితో, సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా, వారి భార్యనో కుమారుడో ఉండనని చెప్పి తెలుగుదేశం వదిలేసింది, మేము వదిలేసినాం. నెల్లూరులో రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సోషల్ మీడియా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. కదా అది వాళ్లే చెప్పుకుంటున్నారులే. ఈ మధ్య వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం చాలా ఎక్కువైపోయింది కదా. తండ్రిని అంతకు మించిన, మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు. నా కొడుకే అన్నీ కనిపెట్టాడు, 10 ఏళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు తార్కాణం అని చెప్పేమో తండ్రి అంటాడు. ఇలా ఒకళ్ళొకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు, అబద్దాలతోనే పెరిగాడు, అబద్దాల్లోనే జీవిస్తున్నాడు, అబద్దాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది 2 ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్లాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు, చూడండి
అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కన ఉండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకుని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. ఈ లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీలో రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను, మంచినీళ్లు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి. ఏంటండి, యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో. అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వైలేట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా, కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు, జాలితో కరిగిపోయాడు. అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలంలోనే హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హబ్గా మార్చామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ హైదరాబాద్లోని ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ రోజు కరీంనగర్ జిల్లా అలుగునూరులోని సోషల్ వెల్ఫేర్ బాలికల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటుగా సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని, కరీంనగర్ జిల్లా కలెక్టర్
పమేలా సత్పతి ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం మరింత మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు కూడా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో స్టీల్ పాత్రల్లో భోజనాలు వడ్డించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా గుర్తు చేశారు. దాని అమలులో భాగంగానే ఈ రోజు అలుగునూరులో COEలో స్టీల్ పాత్రలను పంపిణీ చేశారు. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్ ని విమర్శించారు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. నూతన మద్యం పాలసీలో నాణ్యమైన మద్యం అందిస్తుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. గత వారం రోజులుగా ఇంకా మారితే గత 2 నెలలుగా మనం ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వీళ్ళకి వచ్చారు, కోట్ల కొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి. వీడియోలో మనం కొన్ని 100 కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం. ఎప్పుడు మన మామూలు వాళ్ళకి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోటి రూపాయలు అవుతుందో కూడా తెలియని మళ్ళాంటి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం. సో మొత్తం రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్నీ లీజ్ చేసుకొని 2019-24 మధ్యలో ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం. నేను ఇవాళ దాని గురించి మాట్లాడబోట్లేదు, అది అందరూ చూస్తూనే ఉన్నాం, మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధం కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది? అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరో కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదుకు పెంచకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దున్న నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే, అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2019-24 ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం ఎలా అని ఒక PhD చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్స్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు విధంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఉంటారు పకడ్బందీగా ఈ కేసుని చూస్తున్నాయి. కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనేది దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం. ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాని హానికరం, మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము, ఏ విధంగా హానికరం కాని మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది, ఆరోగ్యాలు కనీసం కొంతన్నా కుదుటపడ్డాయి అని చెప్పుకోగల స్టేజ్కి వచ్చాము మనం అని. ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు, పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్, IAS ఆఫీసర్ ఆయన, ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ, వెంకటేష్ ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే one of the reasons for the drop in revenue collection from liquor sales in the district is due to the new liquor policy in neighboring state of Andhra Pradesh. ఇది
కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట. కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోతే మనకేం సంబంధం అంటే, దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే, పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు, ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది. పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ తెచ్చేందువలన నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీప్ ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేల్స్ తగ్గిపోయాయి అని. అదే బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలంతా కూడా ఏకం కావాలి. బీసీలకు హక్కులు వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులోని 9 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని, తమిళనాడు పట్టుబడటంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు. రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు ఏకం కావాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లోని కాంగ్రెస్ చెప్పినట్లుగా అమలు చేయాలని, బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్లోని సైతం దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు కవిత. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో ఢిల్లీ బయలుదేరినటువంటి ప్రత్యేక రైలు కార్యకర్తలతోటి కలిసి రైల్లోని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రి వాకిటి శ్రీహరి మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.